సామాన్లు ఎందుకు? నీకేం కావాలంటే అది ఇచ్చేస్తా. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్ని తెచ్చేసిన. నిర్ణయం మాత్రం బయటకు చెప్పుకోబో. కాయగూరలు ధరలు పెరిగి వద్దన్నాను కదా, నీకు దండం పెడతా. సరే మీకు తర్వాత చెప్తాను మిగతా విషయాలు, కానీ ఆ స్టీమర్ పొయ్యి మీద ఎక్కించి స్టీమర్ని ఏం చేయాలా? ఆన్ చేయాలా? ఒక పిండి తయారు చేయాలి మనం. ఆన్ చేసి వదిలే. అది పుట్నాల పప్పు పిండి, శనగపిండి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం పొడి, ఉడికించి తెచ్చిన క్యాబేజీ ఇది. దీంట్లోకి ఇదంతా ఒక పేస్ట్ లాగా చేసేసి దాని మీద పుయ్యాలి. పూతరేకులకి మధ్యలో స్టఫింగ్ ఉంటుంది కదా, అవును. అట్లా ఈ జీడిపప్పు అందులో వేస్తాం. ఈ జీడిపప్పుని దానిపైన అలా అలా వేస్తా. కాబట్టి ఈ పిండి తయారు చేయాలి మనం. పకోడీ పిండిలా తయారు చేయాలి. ఇందులోనే తయారు చేయాలి. పుట్నాల పప్పు పొడి, శనగపిండి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం. కారం. ఇది ముద్ద చేయి. పకోడీ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ చేయి. ఇప్పుడు మెల్ల కలుపు. తర్వాత మళ్ళీ కొంచెం వేయాలి. ఇంకా పడుతుంది, బాగా పడుతుంది. బాగా కలిపేసి మళ్ళీ కొంచెం నీళ్ళు. నీళ్ళని బాగా వచ్చింది కదా, చక్కగా చిక్కగా తయారైంది కదా. ఇప్పుడు ఉప్పు కలపాలి మనం. ఇవన్నీ కలిసిపోయి కదా, ఉప్పు సులభంగా కలిసిపోతుంది ఇందులో. ఇప్పుడు ఒక అర చెంచా చాలు. ఇంకొన్ని నీళ్ళు ఏమైనా పోయాలి? వేయచ్చు. అతి కొంచెం, మరీ ఎక్కువ నీళ్ళు పలచగా చేయకు. బాగా కలుపు. ఉప్పు అంతా కలవాలి. ఇప్పుడు బాబాయ్ బ్రహ్మాండం. ఇట్లా పోయాలి అంతేనా? వెనక ముందా ఓన్లీ ముందేనా? ఒకవైపే. కెమెరా మూత తీసి పెట్టు, చెప్తాను నేను. అలాగే పట్టుకో. ఇగో కొన్ని జీడిపప్పులు వేసి అలా పెట్టే స్టీమర్లో. మిగతా కూడా అలాగే చేసి ఆవిరి పాత్రలో పెట్టు. మొత్తం అయిన తర్వాత ఒకసారి నొక్కేయాలి గట్టిగా.
టమాటాలు ఉల్లిపాయలు గుజ్జు ఒక అద్భుతమైన టేస్ట్. దాంట్లో కొన్ని మసాలాలు కలిసి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఆ మసాలా గుజ్జు తయారు చేయాలంటే ముందు టమాటాలని ఉల్లిపాయలని గుజ్జు చేసుకుని రావాలి. తీసుకెళ్ళి గుజ్జు చేసుకురా. ఓ పళ్ళెంలో పెట్టుకో, ఉల్లిపాయలు ఓ పళ్ళెంలో పెట్టుకో. అప్పుడు నాకు ఇది ఇష్టం. ఇలా 2 చేతుల్లో పట్టుకొని వెళ్తాను. ఈ రెండింటిని గుజ్జు చేసుకుంటారు. ఒక విషయం చెప్పండి, నాకు చెప్పాల్సిన అవసరం. టమాటాల రేట్లు పెరిగిపోయారా? అవును, ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయారు. తెలుసు. అందుకని బాబాయ్ నువ్వు చెప్పినట్టుగానే ఉల్లి గుజ్జు, టమాటా గుజ్జు. సూపర్. అగ్గిని పొయ్యి మీద ఎక్కించు. ఓకే, ఒక 7 గంటలు నూనె వేయి. ఇప్పుడు చూడు, జీలకర్ర, నూనెలో జీలకర్ర వేసాము, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎంతసేపు వేయించాలి? ఇట్లా పచ్చి వాసన పోయేంత వరకు. అంతే. ఉల్లిపాయ గుజ్జు. అల్లం వెల్లుల్లిని ముందే వేసేసినావు. ఉల్లిపాయ వేస్తున్నాం కదా, అవును. అందుకని ముందు వేయాలి. ఉల్లిపాయ వేసినాక నా వేయాలి కదా ఎప్పుడైనా. కాదు, ఉల్లిపాయ గుజ్జు కదా ఇది. గుజ్జు కాబట్టి బాబాయ్ నాకు ఒక ఐడియా వచ్చింది బాబాయ్. మనం ఇక్కడ 2 పెద్ద ఫ్యాన్లు పెట్టించుకుందాం. అప్పుడు చల్లగా ఉంటుంది వంట చేస్తాం. పొయ్యి ఆరిపోయిందని చెప్పి ఆ గ్యాస్ అంతా ఇక్కడ అంతా పరుచుకుని ఉంటుంది, హాల్ అంతా మనం ఆన్ చేస్తావు. వద్దులే. అసలు ఏ రేట్లు పెరిగిపోయి ఉన్నావురా. ఉల్లిపాయలు ఎంత పెరిగాయో తెలుసా, పచ్చిమిర్చి ఎంత పెరిగాయో తెలుసా, కొత్తిమీర కట్ట ఎంత పెరిగిందో తెలుసా. అందుకని వద్దు అర్థమైంది, అన్ని రేట్లు పెరిగాయి. నాకేం చేయాలో అర్థమైంది బాబాయ్. దాని తర్వాత మాత్రం ముందుకెళ్ళకండి బాబాయ్, నీకు దండం పెడతా. ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు, బాగా ఇంకొక నిమిషం వేగితే సరిపోతుంది. అదేం బాబాయ్, నువ్వు అన్న రంగులోకి వచ్చింది కదా. రాలేదు ఇంకా. టమాటా గుజ్జు, బాబాయ్ మొత్తం ఇక చూడు ఒకసారి. బ్రహ్మాండం. ధనియాల పొడి, పిదప, పసుపు, నీళ్ళిపోయి ఒక గిన్నె, ఫుల్ గిన్నె. ఉడకని ఇది పక్కన పెట్టి చెప్తా. మళ్ళీ కాసేపు అది మరగాల, కొంచెం ఒక్క నిమిషం అంతే. ఇప్పుడు ఏం చేయాలి తర్వాత? ఆవిరి పాత్ర పొయ్యి కట్టే చెప్తా. కట్టేసా. కూర్చున్న క్యాబేజీ ఇందులో ఒక్కొక్కటి కూర్చోబెట్టి వేయాలా? అంతే, వదిలేయడమే. ఇంకేముంది, అయిపోయింది కూర. ఇంతేనా? అంతే, వదిలేస్తే కాసేపటిలో అదే అలా పీల్ చేసుకుంటుంది. కూర్చున్న క్యాబేజీ మసాలా కూర. మసాలా సిద్ధమైంది, క్యాబేజీ ఆల్రెడీ ఉడికించిందే, కూర చేసాం. ఇంకేముంది, ఆవిరి పాత్రలో క్యాబేజీ ఆకుకి పూసిందంతా ఉడికిపోయింది.
బాబాయ్ ఏది చేసినా కూడా చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేస్తావు? ఏమీ లేదు, మూత పెట్టి కాసేపు వదిలేస్తే అయిపోయింది. అది అలా ఆ మసాలా అంతటిని ఆ క్యాబేజీ పీల్చుకుని కాసేపటి తర్వాత నన్ను తినండి అంటే. బాబాయ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీర వేద్దాం, ఉందా? విస్తరాకు పరిచిన చెక్క పాత్ర అందుకో. ముందుగా ఒక ప్లేట్ లో పుట్నాల పొడి, శనగపిండి, పసుపు వేసి జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, కొన్ని నీళ్లు, ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఉడికించిన క్యాబేజీ పొరలకు రాసి అందులో జీడిపప్పు కూడా వేసి మడత పెట్టి ఆవిరి పాత్రలో పెట్టి 10 నిమిషాలు ఆవిరి పట్టించుకోవాలి. టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని వేరువేరుగా గుజ్జు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 7 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులోనే ఉల్లిపాయల గుజ్జు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని టమాటా గుజ్జు కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకొని ధనియాల పొడి, పసుపు, కొన్ని నీళ్లు కూడా పోసి ఆవిరి పట్టించిన క్యాబేజీలను అందులో వేసి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కూర్చిన క్యాబేజీ మసాలా కూర రెడీ.